టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. నేడు ఒక అద్భుతమైనటువంటి అనుష్ఠానాన్ని మీ ముందు ఉంచుతున్నా. ప్రతి ఒక్కని యొక్క లక్ష్యం గృహం కదండి. గృహస్థుడు అనగానే ఏమనిపిస్తుంది మనకి? గృహస్థుడు, గృహమునందు నివసించేటటువంటి వాడు. అది స్వగృహం అయితే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ స్వగృహాన్వేషణకై వసుధా లక్ష్మి అనుష్ఠానం మనకు లక్ష్మీ తంత్రంలో కనిపిస్తుంది. భూ సంబంధమైనటువంటి విషయాలు లేదా ఒక భూమి మీకు రావాల్సి ఉంది, అది ఏదో కారణాల చేత దాన్ని మనకు దక్కనీయకుండా అనేకమైనటువంటి దుష్ట శక్తులు కబ్జా అనేటటువంటి రూపంలో నిన్ను వేధిస్తూ ఉంటాయి. అలాగే పొలములైతేనేమి, పొలాలు మీకు రావాల్సినటువంటి భాగం మీకు అందక కోర్టు చుట్టూ తిరిగేటటువంటి వారు అనేక మంది. భూ సంబంధమైన గొడవల, చిన్న చితకైనటువంటి గొడవలు కాదండి, యుద్ధాలే జరిగినవి భూ సంబంధంగా. కనుక స్వగృహాన్వేషంలో అనేక మంది ఉంటారు. కాబట్టి శ్రద్ధ మనకు సంకల్పం దృఢంగా ఉంటే అన్నీ కూడా నీకు చేరే తీరుతాయి. కానీ మనం ఆ సంకల్పం చెప్పటం సులభమండి, కానీ ఆ స్థితికి రావటం అతి కష్టమని తెచ్చుకోవాలి. ఆ స్థితికి రావాలంటే కూడా పరమాత్మని యొక్క, పరాశక్తి యొక్క అనుగ్రహం ఉండే తీరాలి. కనుక ఈ వసుధా లక్ష్మి అనుష్ఠానం అనేది భూ సంబంధమైనటువంటిది. ఏమిటి అనుష్ఠానం, ఎలా ఆచరించాలి? 21 రోజులు దీన్ని ఉపాసన చేయాలి. ఈ 21 రోజులు ఉపాసన చేసినట్లయితే నీకు స్వగృహము, భూ సంబంధమైనటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోయి నీ భూమి నీకు దక్కుతుంది. నీ శ్రద్ధా భక్తులు బాగున్నాయనుకోండి, 10 రోజుల్లోనే నీకు ఈ మంత్రం సిద్ధించవచ్చు. కానీ తంత్రశాస్త్రం ఏం చెప్తుందంటే 10 రోజులు ఏం చెప్పింది. కానీ మనం ఏం చేస్తాం? ఒక అర్థమండలాన్ని వేసుకున్నాం. ఎందుకంటే శాస్త్రంలో చెప్పినటువంటివి ఆ సమయం నెరవేరకపోవచ్చు. ఎందుకంటే మనకు అంత ఏకాగ్రత భావన ఉండదు. మన దృష్టి అంతా భౌతికంగా ప్రయాణం చేస్తుంటామే, కానీ అంతర్గతమైనటువంటి శక్తిని మనం పట్టుకోలేకపోతాం. అది పట్టుకున్నావా నీ ధన్యుడివి. కనుక వసుధాలక్ష్మి అనుష్ఠానం చేత నీకు స్వగృహం అనేటటువంటిది లభించే తీరుతుంది. చేయాల్సింది ఏమిటి? ఇది ప్రాతకాలం కానీ రాత్రి సమయం. రాత్రి మనకి ఎప్పుడు మొదలవుతుంది? సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత రాత్రి ప్రారంభ కాలం అది. లేదా ప్రాతకాలం అంటే సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానాదులు చేసుకుని ఈ మంత్రాన్ని జపం చేయాలి. ఏదైనా ఒక శుక్రవారం నుండి ప్రారంభం చేయొచ్చు, లేదా గురువారం నుండి ప్రారంభం చేయొచ్చు. ఈ యొక్క మంత్రానుష్ఠానం వల్ల మనకు స్వగృహం అనేటటువంటిది లభించి తీరుతుంది. ఇది శ్రద్ధాభక్తులతో చేసినట్లయితే. ఏమిటి మంత్రం? ఈ మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలి చెప్తాను, రాసుకోండి. భూ సంబంధమైనటువంటి విషయాల మీద కోర్టుల చుట్టూ తిరిగేటటువంటి వారు ఈ అనుష్ఠానం చేత అమ్మవారు తప్పక వసుధాలక్ష్మి అనుగ్రహం ఇస్తుంది. రాసుకోండి. ఓం గ్లౌం శ్రీం అన్నమహ్యన్నం దేహ్యన్నాధిపతయే మమాన్నం ప్రధాపయ స్వాహా శ్రీం గ్లౌం ఓం
మంత్రం. ఈ మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో ప్రాతకాలం అలాగే సాయంత్రం తప్పక మీకు స్వగ్రహం లభించే తీరుతుంది. మంత్రాన్ని మరొక్కసారి చెప్తాను, రాసుకోండి. ఓం గ్లౌం శ్రీం అన్నమహ్యన్నం దేహ్యాన్నాధిపతయే మమాన్నం ప్రదాపయ స్వాహా. శ్రీం గ్లౌం ఒక్క మాల జపం, ఒక్క మాల జపం. ఈ జపాన్ని శ్రద్ధ భక్తులతో నిరంతరం ప్రాతకాలం కానీ రాత్రి సమయం కానీ జపం చేయాలి. ఈ జపం చేసేంత వరకు 21 రోజులని చెప్పినాను నేను. ఈ 21 రోజులు శ్రద్ధగా అసత్యాన్ని పలుకుతూ, ఎందుకంటే అసత్యం చేతనే మనకు మంత్రం యొక్క శక్తి లభించదు. అనేక మంది అంటుంటారు, మనం చేస్తున్నామండి, మాకేం ఫలితాలు లభించటం లేదని. ఇక్కడ శ్రద్ధ అనేటటువంటిది చాలా ముఖ్యము. ఇక నియమం కూడా ఉంటుంది. ఆచారహీన న పునాతి వేదం అని అంటుంది వేదం. ఆచార వ్యవహారములు అనేటటువంటివి ఉన్నాయి. అది లభించేంత వరకు నిద్రయందు కానీ భోజనమయందు కానీ మనం శాస్త్రాన్ని అనుసారం చేసుకుంటూ ఉండాలి. కనుక అనుష్ఠానం చేసేటప్పుడు మీరు తూర్పు ముఖంగా కూర్చొని జపం చేయండి, లేదా ఉత్తరముఖంగా ఉండేటటువంటి వాడు కుబేరుడు, అంటే మహాలక్ష్మి యొక్క కోశాధికారి అతను. కనుక ఉత్తరముఖంగా కూర్చొని జపం చేయండి, లేదా తూర్పు ముఖంగా కూర్చొని జపం చేయండి. ఈ 21 రోజులు జపం చేసేంత వరకు భోజనం అనేటటువంటిది క్రింద కూర్చొని భోజనం చేయాలి. పశ్చిమ దిశగా ముఖం ఉంచుకొని, గుర్తుంచుకోండి. డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాము అంటే అది కుదరదు. కనీసము ఆ 21 రోజులు సాత్విక ఆహారం, అంటే నువ్వు చేసేటటువంటి అనుష్ఠానంలో ఎంత నియమం ఉంటావో మంత్రం అనేది అంత నీకు సహకరిస్తుంది, ఆ శక్తి నీకు ఇస్తుంది. కనుక ఈ విషయాలను గుర్తుపెట్టుకొని కింద కూర్చొని భోజనం చేయటం, అలాగే కింద కూర్చోలేమండి అనేటటువంటి వారు, వ్యాధితో బాధపడేటటువంటి వారు, వ్యాధిగ్రస్తులైనటువంటి వారు ఏదైనా ఒక పీట మీద కూర్చొని భోజనం చేయొచ్చు. అది కూడా పశ్చిమ ముఖంగా మీరు కూర్చొని భోజనం చేయాలి. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఈ 21 రోజులు నిష్ఠతో కానీ చేసినారంటే ఆ వసుధాలక్ష్మి యొక్క అనుగ్రహం అందరికీ సిద్ధించి స్వగృహం లభిస్తుంది. భూ సంబంధమైన సమస్యలన్నీ కూడా తీరిపోతాయని ఈ యొక్క లక్ష్మీ తంత్రం చెప్తుంది. కాబట్టి అనుష్ఠానం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.